హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి హీరో ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న చిత్రం దేవర. RRR చిత్రం తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న చిత్రం దేవర. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమాపై హైపర్ పెంచడానికి సినిమాకు సంబంధించిన పోస్టర్స్ చిత్ర బృందం విడుదల చేసిన విషయం కూడా తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా నుంచి చుట్టమల్లే పాట విడుదల చేయడానికి ముందు కూడా కొన్ని పోస్టర్స్ చిత్ర బృందం విడుదల చేశారు. ఇకపోతే తాజాగా విడుదల చేసిన పోస్టర్స్ అన్నింటినీ మనం గమనించినట్లయితే అన్నింటిలో కూడా ఒక కామన్ పాయింట్ మనం గమనించవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. వాస్తవానికి హైట్ విషయంలో ఎన్టీఆర్ కంటే కూడా జాన్వీ కాస్త హైట్ ఎక్కువగానే ఉంటుంది. ఇక ఆ హైట్ ని కవర్ చేయడానికే జాన్వీని బెండ్ అయ్యేలా చూసుకున్నారు కొరటాల శివ. ఇక నిజానికి ప్రస్తుతం ఉన్న అత్యాధునిక ప్రపంచంలో ఏదైనా కూడా గ్రాఫిక్స్ వాడి హైట్ కూడా మేనేజ్ చేసేయవచ్చు. కానీ ఇలా దొరికిపోయేలా ఎందుకు చేశారంటూ అభిమానులు కొరటాల శివపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే పాన్ ఇండియా స్టార్ హీరో, అలాంటి ఆయనను పొట్టివాడు అంటూ హేళన చేసేలా డైరెక్టర్ చూపించిన తీరు అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. నిజానికి ఎన్టీఆర్తో చాలా మంది హైట్ ఉన్న హీరోయిన్లు పలు సినిమాలలో నటించారు. కానీ ఎక్కడా కూడా ఆయన పొట్టిగా ఉన్నట్లు డైరెక్టర్ ప్రెజెంట్ చేయలేదు. అయితే ఇప్పుడు కొరటాల శివ మాత్రం ఎన్టీఆర్ హైట్ ను రిప్రజెంట్ చేస్తూ జాన్వీ కపూర్ ను బెండ్ చేస్తూ ఎన్టీఆర్ పొట్టి అని మరొకసారి గుర్తు చేసేలా విడుదల చేసిన పోస్టర్స్ అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. మరి దీనిపై కొరటాల శివ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఎన్నో అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాపై యావత్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా 2 భాగాలుగా రాబోతున్నట్లుగా కూడా చిత్ర బృందం ప్రకటించింది. అందులో భాగంగానే మొదట సెప్టెంబర్ 27న మొదటి భాగం విడుదల చేసి ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమా పూర్తి చేసిన తర్వాతనే దేవర 2వ భాగాన్ని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చిన విషయం కూడా తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మరి ఈ సినిమాతో ఇలా దొరికేశారు. ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.